అంగస్తమన సమస్య యుక్త వయసులోనే వచ్చేస్తుంది. పెళ్ళైన 3-4 నెలలకే విడాకులు అయిపోతున్నాయి. భార్యాభర్తల మధ్య సెక్స్ మంచిగా జరిగినప్పుడే అన్యోన్యత, ప్రేమ ఉంటుందండి. లేదంటే తగ్గుతాయి. ప్రేమ కూడా తగ్గుతుంది, అన్యోన్యత కూడా తగ్గుతుంది, అట్రాక్షన్ కూడా తగ్గుతుంది. సెక్స్ మంచిగా జరిగినప్పుడు వాళ్ళిద్దరు కలిసిమెలిసిపోతారు. వాళ్ళ ఆలోచనలు కూడా కలిసిమెలిసిపోతాయి. లేకుంటే భేదాలు, విభేదాలు బాగా మొదలవుతాయి. అంగస్తమ వల్ల వచ్చే సమస్య ఏంటి, ఎందుకు వస్తుందని ఇప్పుడు తెలుసుకుందాం. అసలు సింపుల్గా చెప్తానండి. యోని అనేది దేవుడు ఒక నేచురల్ సెక్స్ అంగం కోసం సృష్టించాడు. అంగానికి కావాల్సిన అన్ని యోనిలో దేవుడు సమకూర్చాడు. అక్కడ ఉన్న సాఫ్ట్ మజిల్స్ ఉన్నాయి, అక్కడ లూబ్రికెంట్స్ ఉన్నాయి, రసాలు ఊడుతున్నాయి, అక్కడ టెంపరేచర్ ఉంది, సాఫ్ట్నెస్ ఉంది, అన్నీ ఉన్నాయి. దేనికోసం? ఒక మగాడి అంగం అక్కడ ప్రవేశపెడతాడు కాబట్టి, సెక్స్ సంభోగం జరుగుతుంది కాబట్టి, మన వంశం ముందుకు వెళ్తుంది కాబట్టి దేవుడు అందులో అన్ని సమకూర్చాడు. అలాగే హస్తప్రయోగం చేసుకున్నాం అనుకోండి, హస్తంలో ఏమి లేదు, రఫ్ స్కిన్ ఉంది. ఇక్కడ సాఫ్ట్నెస్ లేదు, మెత్తదనం లేదు, ఇక్కడ రసాలు ఊరట్లేదు. అలాగే యోని మన అంగానికి ఎంత బిగించుకోవాలో అంతే బిగించుకుంటుంది. మనం అలా కాకుండా హస్తంతో బాగా గట్టిగా బిగించేసి అంగానికి బాగా రాపిడి చేసే వరకు అంగం ఆకారం, పైన ఉన్న చర్మము సెన్సేషన్ పాడైపోవటం, పెద్దగా ఉన్న అంగము కుచించుకుపోయి అక్కడున్న ఆర్టరీస్, వెజల్స్, వెయిన్స్ అన్నీ కుచించుకుపోయి లోపల ఉన్న ఎండోథెలియల్ సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ అన్ని కుచించుకుపోవటం వల్ల 6 ఇంచుల ఉన్న అంగం 4 ఇంచుల వరకు కుచించుకుపోవచ్చు, ఇంకా చిన్నగా కూడా అవ్వచ్చు.